హాయ్ మమ్మ, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ డే 3 వచ్చేసి కాణిపాకంలో ఉన్నాం. ప్రజెంట్ కాణిపాకం నుంచి మేము తిరుమలకి వెళ్తున్నాం. ఫస్ట్ తిరుపతికి వెళ్ళి తర్వాత తిరుమలకి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ మాట్లాడుకుంటే క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్స్ మాట్లాడుకుంటే చాలా ప్రైజెస్ ఉంటాయి. సో మీరు బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్లో వెళ్తే బెటర్. సో మేము ఇప్పుడు బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్. సో మేము ఉండేది మాత్రం డార్మెంటరీ, మీకు చూపించిన నిన్న. సో ఇది డార్మెంటరీ, ఫ్రీయే, ఒక ఆఫీసర్ మంచిగా పడుకోవచ్చు. లాకర్ కూడా ఉంటుంది బ్యాగ్స్ పెట్టుకోవడానికి, కానీ లాక్స్ మాత్రం మీరే కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ లాక్స్ ప్రొవైడ్ చేయాలి. అది మా అప్డేట్. సో చలో టు బస్ స్టాండ్. ఇప్పుడే టిఫిన్ తినడానికి వచ్చినాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్కి అపోజిటే ఉంటుంది ఇక్కడ బఫెట్ లెక్క. సో గ్యాస్ లిమిటెడ్ ఉన్నది కాబట్టి బఫెట్. ప్లేట్ మొత్తం 80 రూపీస్. ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక దోశ, ఒక పొంగల్, అన్ని టైప్స్ ఇస్తున్నారు. సో అది మీకు చూపిస్తారు రాగానే. సో ఇట్లా తినడు బెటర్ 80 రూపీస్కి. సింగిల్ ప్లేట్ 60 బయట. సో అందుకే చూసి ఇక్కడికి వచ్చినాం. సో మీకు చూపిస్తా, టేస్ట్ ఎట్లా కూడా చెప్తా. మీరు వస్తే మస్ట్ అండ్ ఇక్కడ ట్రై చేయండి. చూడండి మామ, ప్లేట్ మనకు ఒక ఇడ్లీ, ఒక పొంగల్, ఒక పూరి, దోశ, వడ. బాగుంది. ఇది ప్లేట్ వచ్చేసి 80 రూపీస్, రీజనబుల్ ప్రైజే. సో ఇదన్నమాట ప్లేట్. మస్తు వస్తే ట్రై చేయండి ఇది, ఓకేనా? నేను తిన్నది ఇదే హోటల్ మామ, హోటల్ శ్రావణ భవన్. ఎగ్జాక్ట్గా ఇదే బస్ స్టాండ్కి ఇక్కడే ఉంటుంది. 80 రూపీస్ వర్త్ మామ, ఫుడ్ మాత్రం నిజంగా. సో ఇప్పుడు మనకి డీలక్స్ బస్ వచ్చింది. సో ఇళ్ళనే మనం పోయేది ఇప్పుడు తిరుపతికి డైరెక్ట్. సో అది లెట్స్ గో. టిఫిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. వస్తే మాత్రం పక్కా ట్రై చేయాలి. ఇప్పుడే మేము బస్సు ఎక్కినాము. చూడు, రోహిత్ గారు వెనకనే ఉన్నాడు, ముందేమో నేను ఉన్నా. ఇది అల్ట్రా డీలక్స్ బస్సు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి, తర్వాత తిరుమల. అలిపిరి స్టెప్ నుంచి పోదాం అనుకున్నాం, కానీ చూడాలి. ఎందుకంటే ఇవాళ నైట్ ఉన్నది మనకి టికెట్. టైమింగ్ వచ్చేసి 6కి ఉంది. సో అదే చూడాలి. తొందర రీచ్ అయితే స్టెప్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, అని చూడాలి ఏమవుతుందో. ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళాలంటే ప్lenty ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మేము ఏసీ బస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఎలక్ట్రిక్ బస్సెస్ ఎప్పుడు ఎక్కలేదు. నార్మల్గా సప్తగిరి బస్సెస్ ఎక్కేది, ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ బస్ ఎక్కుదాం అనుకుంటున్నాం. చూద్దాం, మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. టికెట్ ప్రైస్ ఎంత ఉన్నది కూడా, ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ అయినాం, చూస్తున్నాం. మరి ఇక్కడ మాత్రం సప్తగిరి బస్సులో అవుపిస్తున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు ఏమి అవుపించట్లేదు. మేబీ ఉంటాయి, మేము రాంగ్ స్పాట్లో ఉన్నాం. సో మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాం, ఓకేనా? ఇదే తిరుపతి టు తిరుమల వెళ్ళే బస్సు, ఎలక్ట్రిక్ బస్సు. చూడండి, ఇక్కడనే ఉంటాయి. డైరెక్ట్ బస్ స్టాండ్ ఎంటర్ కాగానే ఉంటాయి. సో ఇదే బస్సెస్. ఓన్లీ 20 రూపీస్ తేడా ఉంటుంది ఏసీకి నాట్ ఏసీకి. అది మా సంగతి. బాగుంటుంది బస్సు, వెళ్దాం అప్పుడు, ఓకేనా? ఇదే ఏసీ బస్సు. ఏసీ బస్సు ఒక 20 రూపీస్ తేడా ఉంటుంది అంత టికెట్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం తిరుమల కొండ పైకి. సో ఇది ఎలక్ట్రిక్ బస్సు, పర్లేదు, బాగానే ఉంది సిట్టింగ్ కూడా. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. సో అది అక్కడ ఉంది కదా తిరుమల కొండ, అటు వెళ్తున్నాం ఇప్పుడు మనం. లెట్స్ గో. మీకు మంచి మంచి వ్యూస్ కూడా చూపిస్తా, ఓకేనా? ఇది అప్ అండ్ డౌన్ టికెట్. లైక్ 3 days ఉండొచ్చు తిరుమల పైన. సో డౌన్కి 3 days తర్వాత రావచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి అప్ అండ్ డౌన్కి 400, 2 members. సో అది ఏసీ అయినా నాన్ ఏసీ బస్ అయినా ఎక్కొచ్చు. ఇది ఏసీ బస్. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి చూడండి, అక్కడ దాకా వెహికల్స్. తిరుమలలో కండిషన్ ఇది. ఇప్పుడే లగేజ్ చెకింగ్ అయిపోయింది. చూడండి ఎంతమంది అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు. ఇప్పుడే చెకింగ్ అయితే అయిపోయింది. ఇది మరి బస్ చెకింగ్ అవుతుంది. అక్కడ ఉందా బస్సు. ఇప్పుడే కొండపైకి స్టార్ట్ అయిపోయినాం. చూడండి గ్రీనరీ మస్తు అంటే మస్తు ఉంటుంది. వ్యూస్ మీకు అన్నీ చూపిస్తా, చూడండి. వ్యూస్ ఎంజాయ్ చేయండి ఓకేనా? ఇప్పుడే ఎంటర్ అయినాం తిరుమలకి. సో ఇదే ఎంట్రన్స్. సిఆర్ఓ ఆఫీస్.
ఇప్పుడే దిగినాం మామ బస్సు తిరుమలకి. సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ప్రింట్అవుట్ తీసుకోలే, ఓన్లీ పీడిఎఫ్ ఉన్నది, మరి యాక్సెప్ట్ చేస్తారో చేయడో తెలియదు. సో మేము లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అనేది చెప్తాను నేను ఏ విషయమైనా. మామ ఇక్కడే మామ సిఆర్ఓ బుకింగ్. సో ఇక్కడే మేము మా రూమ్ బుక్ చేసుకున్నది ఇక్కడే చూపించాము. సో వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనకి రూమ్ అలొకేట్ చేస్తారు. 10 minutes లో మనకి మెసేజ్ వస్తుంది ఏ రూమ్ అనేది. సో అదన్నమాట. సో ఇప్పుడు మనకి దర్జోజనం పెడుతున్నారు, లైక్ అప్పన్నం. సో వెళ్ళి తినేయడే అదన్నమాట. మా ఫుల్ ఆకలిస్తుంది మామ. సో అన్న ప్రసాదానికి వచ్చేసినాం మామ. ఫేవరెట్ తిరుపతిలో ఇది. సో సాంబార్ రైస్, రోహిత్ వాళ్ళ ఆల్రెడీ లైన్లో ఉన్నాడు. బాగుంటుంది మామ సాంబార్ రైస్, వేడిగా సాంబార్ రైస్ ఇట్లా చేస్తూ ఉంటారు, సర్వ్ చేస్తూ ఉంటారు. బాబా ఇప్పుడే మెసేజ్ వచ్చింది, రూమ్ అలొకేట్ అయింది. సో ప్లేస్ వచ్చేసి రామ్ బగీషా టెంపుల్ పక్కనేనట. సో అది చాలా లక్, ఎందుకంటే పక్కనే టెంపుల్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు. రేపటి వరకు ఉంటాం మేము, రేపు ఈవినింగ్ మేము వెళ్తాం. సో అదన్నమాట. కానీ తిరుపతి వైబ్ అంటే తిరుపతి వైబే మామ. అందుకే ప్రతి 3 monthsకి ఎందుకు ఇట్లా పబ్లిక్ ఒక్కొక్కరైతే 1 monthకి ఒకసారి కూడా వస్తారు. అంటే ఆ వైబ్ అట్లా ఉంటుంది. తిరుమల చాలా ప్రశాంతత, పీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా విజిట్ చేయండి. ఇయర్లీ కనీసం 3 times అయినా విజిట్ చేయండి మామ. అప్పుడే మీకు పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి మీరు బయటికి వెళ్ళి ఏదైనా ఆ 3 monthsలో కొట్టేస్తారు ఏదైనా అనుకుంటే. అట్లుంటుంది వైబు. సో అది మరి నేను చెప్పేది, అర్థమైంది కదా మామ. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ అన్ని పక్క పెట్టేసి ప్రశాంతత కోసం తిరుమలకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కోల్పోయిన ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది వాళ్ళకి. సో అందుకే ప్రతి ఇయర్ చాలా మంది పెట్టుకొని వస్తారు, ఈ డేట్కి నేను వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తేనే నాకు వైబ్ ఉంటుంది అనేసి. సో అది మీకు తెలియని అన్నీ తెలిసిపోతాయి మామ తిరుమలకు వస్తాయి. అది మరి నేను చెప్పేది మామ. మీకు ఒకవేళ రామ్ బగీషా రూమ్స్ అలొకేట్ అయితే మీరు పక్కా RBRH2 రిసెప్షన్ కౌంటర్కి వెళ్తే మీకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం RBBH కౌంటర్ నెంబర్ 1కి వెళ్తే మీరు అక్కడ మీకు రూమ్ అవైలబుల్ ఇస్తారు. ఓకేనా. ఈ ప్రాసెస్ కొంచెం టఫ్ ఉంటుంది, మేమే 2 సార్లు తిరిగినాం అన్నట్టు. అది ముచ్చట. మా రామ్ బగీషా రెస్ట్ హౌస్ ఇందులోనే మన రూమ్. రామ్ బగీషా ఓపిస్తుందా, ఇదే క్వార్టర్స్, ఈ క్వార్టర్స్లో మన రూమ్, అర్థమేనా. అది రామ్ బగీషా, ఇదేమమ్మా RBRH కౌంటర్ నెంబర్ 1. సో ఇక్కడే మనకి స్కాన్ చేసి రూమ్ ఇస్తాం. మా ఈ కాంప్లెక్స్లో మొత్తం 2 floors ఉంటాయి. సో మాకు 2nd floorలో వచ్చింది రూమ్ వచ్చేసి 87 రూమ్ నెంబర్ వచ్చింది. చూద్దాం మీకు రూమ్ ఎట్లుంటుందో కూడా చూపిస్తా. ఇది 100 rupees రూమ్ అన్నట్టు, ఓకేనా. సో ఇవన్నీ రూమ్సే మామ, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, బయట అసలు మొత్తం ఫుల్ అంటారు. పక్కా ఆన్లైన్లో చేసుకోండి, ఓకేనా. అది ఇది మామ కాంప్లెక్స్, మొత్తం గ్రీనరీ ఉంది మంచిగా నీట్గా. సో వెళ్తున్నారు ఇట్లా. లాస్ట్లో ఉంది రూమ్ వచ్చేసి ఇదే మా రూము. సో ఇక్కడ బాత్రూమ్, వాష్రూమ్ సపరేట్గా ఇచ్చాడు. సో ఇదే మేము ఉండబోయే రూమ్. 1 day మొత్తం ఇలానే 2 beds ఉన్నాయి. సో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి పర్లేదు, రూమ్ బాగానే ఉన్నది. సో అది ఇప్పుడే రెడీ అయిపోయినాం. దర్శనం 6కి ఉంది టైమింగ్. సో 1 hour ముందే వెళ్తున్నాం, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో ముందు వెళ్తే తొందర అయిపోతుంది అనేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఇది మా అవుట్ఫిట్ మామ, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సో వచ్చేలో ఇంకో అప్డేట్ మర్చిపోయినా, మీ టైం స్లాట్ ఎప్పుడైతే మీరు బుక్ చేసిల్లో ఆ టైం స్లాట్లోనే వెళ్ళండి. తర్వాత 1 hour లేట్గా వెళ్ళినా కూడా వాళ్ళు హలో చేస్తలేదట. ఇది కొత్త సిస్టమ్ వచ్చింది, రూల్ నాకు ఇప్పుడే అప్డేట్ వచ్చింది. సో మీకు నేను ముందే చెప్తున్నా, తిరుమలలో ఎప్పుడైనా మీరు టికెట్ బుక్ చేస్తే పక్కా 300 rupees టికెట్, మీకు టైం స్లాట్లోనే వెళ్ళండి. పక్కా ముందు వెళ్ళినా పర్లేదు, కానీ టైం దాటినాక వెళ్తే మాత్రం అస్సలు అలో లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తిరుమల ప్లాన్ చేస్తూ ఉంటే, ఓకేనా. ఇప్పుడే వచ్చినాం ఇక్కడ చూడండి ఎంత బాగున్నది వ్యూ. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. తిరుమల వ్యూ, చాలా మంది అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు చూడండి. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ.
సో ఏదో మంచి వైబ్ ఉంటుంది మామ ఇక్కడికి వస్తే. వావ్ చూడండి. చూడండి మమ్మీ అక్కడ అర్చన అవుతుంది. సో చూడండి మా మైల్ ఫ్యాన్స్. వావ్ చాలా బాగున్నాయి, వెళ్తున్నాయి. చూడండి మామ ఎంత బాగున్నాయో. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద 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 గోవింద. గోవింద గోవింద గోవింద. గోవింద హరి గోవింద 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 గోవింద. ముందే చూసారు కదా ఊరేగింపు మాత్రం చాలా బాగున్నది. ముందర ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్. అది మాత్రం ఎప్పుడో ఒకసారి అట్లా మనకి దర్శనం అవుతుంది, పక్కా మిస్ కాకుండా అట్లాంటివి తిరుమలకి వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడే మేము 300 క్యూలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఆఫ్టర్ దర్శనం మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇదే మామ ఇస్కాన్ కాంప్లెక్స్. సో ఇదే వే టు స్పెషల్ దర్శనం ఎంట్రీ. చూడండి ఇది స్ట్రైట్. మ్యాక్సిమం ఒక 3 hours పడుతుందేమో దర్శనము. చూడాలి, మీకు చెప్తాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. మా 300 టికెట్ లైన్ చూడండి మామ ఎంత ఉందో. అదే ఫ్రీ దర్శనంకి అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. మా ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకైతే 3 hours పట్టింది దర్శనానికి. ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళినాం 300 రూపీస్ టికెట్ కి. సో అందుకే 3 hours పట్టింది. నార్మల్ దర్శనానికి వెళ్తే మాత్రం మినిమం 14 to 20 hours అయితే పడుతుంది, మినిమం పడుతుంది. వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతా ఉంటారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు బుక్ చేసుకునే రండి. ఒకవేళ వచ్చినా కూడా ఇంత టైం పడుతుంది. టైం చూసుకొని లీవ్స్ పెట్టుకొని రండి. అది మా అమ్మ చెప్పేది. సో ఇది మా అమ్మ తిరుపతి బ్లాక్. సో నాకైతే మస్తు అనిపించింది వైబ్ మాత్రం. అందుకే తిరుపతి పక్కా రావాలి. ఒక ఎవ్రీ 3 months ఒకసారి. మీ వైబ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న పీస్ ఎక్కడ దొరకదు. అది మా అమ్మ నేను చెప్పాలనుకున్నది. మరి వెళ్తే మేము జపాలికి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది కూడా మీకు చూపిస్తా. మస్తు అంటే మస్తు ఉంటుంది. సో బ్లాగ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో సీ యూ టుమారో. సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.